రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం శ్రీరామ వరానమే. అంటే ఒక రామనామం జపించడం అనేది ఒక్కసారి జపిస్తే 1000 సార్లు జపించినట్టు. ఇది ఎందులో ఉందంటే విష్ణు సహస్రనామంలో ఉన్నది. సో రామనామం జపించడం ద్వారా హనుమంతుడు వస్తాడు. హనుమంతు నామం జపించడం ద్వారా లక్ష్మణుడు రాముడు వస్తాడు ఒక బ్రాహ్మణ రూపంలో. మనం ఎప్పుడు కానీ మనకు ఏది అయినా సరే కానీ రామనామం అనేది జపించాలి. ఎలా జపించాలి? ఒక హనుమంతుని జపించడం ద్వారా రాముడు వస్తాడు. రాముని జపించడం ద్వారా హనుమంతుడు వస్తాడు. హనుమంతుని జపించడం రాముడు వస్తాడు. సో ఇద్దరిని జపించడం వల్ల మనకు లోకం, ఒకరిని జపిస్తే ఇంకొకరు వస్తారు. ఏ భగవంతుడైనా సరే ఒకరిని జపిస్తే ఏ భగవంతుని జపిస్తాం ఆ భగవంతుడే సార్. కానీ ఈ రామనామము ఆర్ హనుమాన్ జపనామం చేయడం ద్వారా ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రసన్నమవుతారు. సో నిత్యము కూడా ఈరోజు మనకు అయోధ్యలో రామప్రతిష్ఠ అయింది. రామప్రతిష్ఠ అయింది ఒక చిన్న బాలుని రూపంలో. ఆ రామునికి జపించడం ద్వారా మనకి ఈరోజు అయోధ్యలో ప్రతిష్ఠ అయింది. ఆ ప్రతిష్టను మనము ఈరోజు సంపాదన చేసుకున్నాం మోదీ ద్వారా. ఇక్కడ మనం చూసినట్టయితే మన గుడిలో కళ్యాణము, కోలాహలము, భగవన్నామస్మరణ, అన్న వితరణ ఇవన్నీ అవుతున్నాయి. ఈరోజు ఇవన్నీ సంపన్నం చేసుకున్నాం. ఈ టెంపుల్కి వచ్చేసరికి మెయిన్గా ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి అనేది వీర హనుమాన్. నేను ఈ టెంపుల్కి, ఈ గుడికి రోజు వస్తాను. రోజు ఈ టెంపుల్లో 21 ప్రదక్షిణలు చేస్తాను. నేను అనుకున్న కార్యం సిద్ధి అని నెరవేరాయి. అలాగే ఇటువైపు మనం చూస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవము రామ వెంకటేశ్వరుడు. ఇక్కడ వల్లి సుబ్రహ్మణ్య దేవత, అన్ని దేవతలు కలిగి ఉన్నది. కాబట్టి ఈ ముల్లోకాలకు ఏకమయ్యే దేవాలయం ఈ మన వీరాంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్. సో అందరూ కూడా ఈ వీరాంజనేయ స్వామి కోవెలకు వచ్చి దర్శించుకోగలరు. మనవి. జై శ్రీరామ్. నేను చింతల రమేష్ అండి. మా ఆవిడ అశ్విని చింతల. జై శ్రీరామ్. మేము బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి మా ఇల్లు దగ్గరలోనే కృష్ణనగర్ కాలనీ. మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాము. మా కోరికలన్నీ తీరుతుండే. ఈ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కోరుకుంటే అది మన కోరిక మనసులోనే తీరిపోతుంది. మేము ప్రతి సంవత్సరం రామనవమికి కళ్యాణోత్సవం చేస్తామన్నమాట. ఈ గుడికి వచ్చి ఇక్కడ నుంచి విగ్రహాలు ప్రదక్షిణ చేసి ఇక్కడ ఆరతిచ్చినాకనే మేము స్టార్ట్ చేస్తాం. మాది కృష్ణనగర్ కాలనీకి కళ్యాణం అయినాక మళ్ళీ సాయంత్రం పల్లకి సేవ కూడా చేస్తాం. ఇలా మా ఫ్యామిలీస్, మా కాలనీ వాళ్ళంతా 50 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాము. ఇక్కడ చాలా అనుకునే అన్ని కోరికలు తీరుతుంటాయి. తప్పక వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.